పరిశుద్ధ జీవితానికి దేవుడు మనల్ని పిలిచాడు. పాత నిబంధనలోని ఆరాధన క్రమం ఎలాంటిదో మనం గుర్తించాలి. బలిపీఠానికి గుడారానికి మధ్య ఇత్తడి గంగాళం ఉంది. గుడారంలోకి వెళ్లే ముందు యాజకులు తమ కాళ్ళు చేతులు కడుక్కోవాలి. అలా కడుక్కోని వాడు అక్కడికక్కడే చస్తాడు. అనగా ఎడతెగని శుద్ధీకరణ విశ్వాసులకు అవసరం. దేవుని సన్నిధిలో జీవించేవారు పరిశుద్ధులై ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనంలో యేసు ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు, నీ వాక్యమే సత్యము, నీ వాక్యముతో వారిని ప్రతిష్ఠ చెయ్యి. వాక్యం అంటే అది కేవలం మానసిక జ్ఞానం కాదు. రాయబడిన వాక్యం పలకబడిన వాక్యమై నీ ఆత్మతో మాట్లాడాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారము వలననేగాక దేవుడు సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. దేవుని వాక్యం ఆయన నోటి నుండి వెలువడినప్పుడు అది నీ ఆత్మను బ్రతికిస్తుంది. రాయబడింది, పలకబడింది అనే అనుభూతి నీకు కలగాలి. అప్పుడది వ్యక్తిగతమై, అర్థవంతమై, సజీవమై నిన్ను బతికిస్తుంది. నీకు బైబిలు పాండిత్యం ఉండవచ్చు, బైబిలు వచనాలెన్నో నీకు కంఠతావచ్చు, గాని అది ఆయన పలుకుతున్నట్లు నీకు అనుభవం కలగాలి. నీ బైబిలు గ్రంథం నీ చేతిలో ఉన్న మౌన పుస్తకమా? అది నీకు దేవుని వాక్కు అయి ఉండకపోతే ప్రయోజనం ఉండదు. దేవుడు ఈ బైబిలును నీతో మాట్లాడాలి. ఆ విధంగా నీవు నేను బ్రతకాలి అని దేవుని చిత్తం.